బల్ల మన మధ్య ఉంచబడి ఉంది. బలలో చేయబోయే ముందు మనం ఆత్మీయ హెచ్చరికలను కోరుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎంతగా మాట్లాడుతాడంటే మానవ బ్రతుకులు బాగుపడునంతగా మాట్లాడగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, చేతులుండి సహాయం చేయలేని, కాళ్ళుండి కదలలేని స్థితిలో ఉన్న కర్ర, చెక్క, రాయి, బొమ్మ కాదు. ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఈ దేవుడు సూటిగా, స్పష్టంగా, మొహమాటం లేకుండా మాట్లాడే దేవుడు. అందుకే మన దేవుని యొక్క గొప్పతనం ఈ లోకానికి ఎలా వెల్లడి చేయాలంటే, సజీవుడైన దేవుని నేను కలిగి ఉన్నాను అనే ఈ లోకానికి బోధ చేయాలి. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ స్పీడ్గా తీసిన వారు, స్లోగా తీసేవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. అందరూ తీశారు అని నమ్ముతున్నాను. అందరూ కలిసి చదవాలి. బైబిల్ తీయండి అన్నప్పుడు బైబిల్లోనికి తొంగి చూడకుండా, బైబిల్ని అసలు ఓపెన్ కూడా చేయకుండా ఉండకూడదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను, మోషే మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ వాక్యం మన వినికిడిలో దీవించబడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే. దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఆయన స్వరం వినడానికి మనం సిద్ధం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చినా త్రోసివేసే దేవుడు కాదు. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు నీ పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరమిచ్చే శ్రేష్టమైన దేవునిగా ఉన్నారు. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. అవును, ఆ ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి, మేమేంటో, మా బ్రతికేంటో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ గమనిస్తున్న దేవుడు, సరిచేయగలిగిన దేవుడు, చక్కబెట్టగలిగిన దేవుడు, మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్న దేవుడు. అయ్యా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. నిలవబడిన వాడు అయోగ్యుడు, అపాత్రుడు, అనేకసార్లు నీ గాయాల్లో వేలుపెట్టి రేపినవాడు. దయతో నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ పరసంబంధమైన మాటలు అనుగ్రహించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక భక్తుని గురించిన ఉదాహరణ రాయబడి ఉంది. అంటే ఉదాహరించడం జరిగింది అక్కడ. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు అని చూస్తూ ఉన్నప్పుడు మోషే గురించి మనకి చాలా ఎక్కువ విషయాలు బహుశా తెలుసుండొచ్చు. మోషే అనే పేరుకి అర్థం ఏంటి? నీటి నుండి తీయబడినవాడు. ఇది మానవ నైజంతో పెట్టబడిన పేరు. ఫరో కుమార్తె మరి వెళ్ళినప్పుడు మనకు తెలుసు, మోషే యొక్క తల్లి ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి మోషేని కాపాడడం తన వల్ల కాకుండా పోయింది. బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆశతో ఆ బిడ్డని జమ్ము పెట్టి చేసి దానిలో పెట్టి నీటిలో వదిలి దూరంగా ఉండి గమనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చినటువంటి ఫరో కుమార్తె ఆ బిడ్డ యొక్క విని తీసుకొని ఆ బిడ్డని వదిలిపెట్టిన తల్లిని దాదిగా తీసుకొని పాలిచ్చి పెంచినట్లుగా ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. నీటిలో నుండి వీడిని నేను తీశాను గనుక వీరికి మోషే అని నామకరణం చేయడం జరిగింది. మానవునిగా భూమి మీద మనకు చాలా పేర్లు ఉంటాయి. 2023వ సంవత్సరంలో బహుశా మనకు పేరు ఈ లోకం పెట్టి ఉండొచ్చు. వాస్తవానికి మన యొక్క పుట్టుకను బట్టి తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. మన నైజాన్ని బట్టి కూడా ఈ లోకం మనకి పేరు పెట్టవలసి వస్తే ఏం పేరు పెట్టడానికి మనం అర్హులం? మోషే తల్లి కూడా, అంటే ఆ పెంచిన ఆవిడ కూడా ఏమని పెట్టిందంటే, నీటి నుండి నేను వీడిని తీశాను కాబట్టి వీనికి మోషే అని పేరు పెట్టింది.
వాస్తవంగా ఇదే మోషేని దేవుడు ఎలా పిలవడానికి ఇష్టపడ్డాడు? అక్కడ ఏమని రాయబడింది? యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఏమని రాయబడింది అక్కడ? సాత్వికుడు. ఇప్పుడు ఇలా అనుకుందాం, తల్లి పెట్టిన పేరు పెంపుడు తల్లు అనుకోండి, లేకపోతే ఆవిడ పెట్టిన పేరు నీటిలో నాకు ఈడు దొరికాడు కాబట్టి వీరికి మోషే అని పేరు పెట్టానని ఒక పేరు పెడితే దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడంటే సాత్వికుడా మోషే. ఇలా అనుకుందాం, ఒకవేళ నీకు నాకు కొత్త పేరు వస్తే పాత పేర్లు కొట్టేసుకొని 2004లో 2003ను బట్టి పేరు పెట్టాల్సి వస్తే 2023ను బట్టి 2024లో పేరు పెట్టాల్సి వస్తే ఏమని పేరు పెట్టాలి? 2023లో ఏ పేరుకు తగ్గ జీవితం ఉంది? ఒకవేళ 2024లో తిరిగి పేరు పెట్టాల్సి వస్తే మనం ఏ పేరుకు సూట్ అవుతాం? బహుశా గర్విష్టి అన్నారనుకోండి, 2023 జీవితం అంతా బహుశా గర్వపు మాటలు, గర్వపు నైజం, గర్వపు లేదా అహంకారంతో కూడినటువంటి ఆకర్షణ, హడావుడి ఒకవేళ అలాగ చూపించామో, లేకపోతే ఇంకా ఏ రకమైన. అందుకే పెద్దలు దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం ఒక వాగ్దానాన్ని పెట్టుకొని, లేదు ఒక అంశాన్ని పెట్టుకొని ఆ అంశం వారీగా తర్ఫీదు అవడం కొరకు మన పెద్దలకి దేవుడు ఆ మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం మన మెయిన్ మోటో ఏమని పెట్టుకున్నాం? వెనక ఒక అయ్యగారు బోధ చేస్తూ ఉన్నాడంట. బోధ చేస్తూ ఉంటే ఓ భక్తుడు వచ్చాడు. ఈ అయ్యగారు ఏమని బోధ చేస్తున్నాడంటే కోపాన్ని విడిచిపెట్టండి, ఆనందంగా జీవించండి అని చెప్తున్నాడంట. ఆ ఎదురున్న భక్తుడు అంతా చూస్తూ ఉన్నాడంట ఈ అయ్యగారి వైపు. దగ్గరకు వచ్చి, అయ్యగారు కోపాన్ని విడిచిపెట్టండి, ఆనందంగా జీవించండి అని చెప్తున్నారు కదా, మీరు ఇంతకీ కోపాన్ని విడిచిపెట్టారా అని అడిగాడంట. ఈయన అన్నాడంట, నేను ఎప్పుడో విడిచిపెట్టాను నాయన అన్నాడంట. నిజంగా విడిచిపెట్టారా అన్నాడంట. అవును నాయన, నేను నిజంగానే విడిచిపెట్టాను. మిమ్మల్ని తిట్టినా కోపడరా అన్నాడంట. నన్ను తిట్టినా కోపడను నాయన. ఒకవేళ మీ మీద ఉమ్మేస్తే అప్పుడు కూడా కోపడరా అన్నాడంట. ఉమ్మేసినా కోపడని అన్నాడంట. ఒకవేళ ఇప్పుడు మీ ముఖం మీద గుద్దితే అంటే ఈయనకి కోపం వచ్చి ఎదుటోడిని పట్టుకొని 2 కొట్టి నేను ఎప్పటికీ కోపడను అన్నాడంట కదా. మోటోలో ఎన్నైనా పెట్టుకోవచ్చు, వ్యక్తిగత జీవితంలో ఆ పెట్టుకున్న దాన్ని తగ్గట్లుగా ఎలా జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులలో 2 రకాల స్వరూప్యాలు కనిపిస్తాయి. దేవుని పిల్లల్ని అంటే అన్యుల సంగతి మనకొద్దు, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో 2 రకాల స్వరూప్యాలు ఉంటాయి. ఒకటి వీరు అనుసరించే పద్ధతులు, ఒకటి అనుకరణ పద్ధతి, రెండవది ఆచరణ పద్ధతి. ఒకటి అనుకరణ పద్ధతి, ఇమిటేట్ చేయటం కదా. ఈ మధ్య ఇమిటేషన్ జ్యువెలర్స్ కూడా వచ్చినాయి. అంటే అచ్చం బంగారు నగలాగే ఉంటుంది కానీ ఇది బంగారం కాదు. అచ్చం వజ్ర వైడూర్య మరకతో మాణిక్యాలతో పొదిగినట్టుగా ఉంటుంది ఈ నెక్లెస్, పొరపాటును కూడా అది కాదు. అంటే అర్థం ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలర్స్ ఎలాగా వచ్చారో ఇమిటేషన్ క్రిస్టియానిటీ అంటే ఇమిటేట్ చేసే క్రైస్తవ్యం కూడా వచ్చింది. మేము ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటాం. నేను కళ్ళు మూసానో లేదో అని ఈ బుడ్డం ఇలా పైకి చూస్తుంది. మా నాన్న కళ్ళు తెరిచి చూస్తున్నాడా అంటే నేను కళ్ళు మూసి చేస్తున్నానని ఆలోచించి మళ్ళీ వెంటనే ఆవిడ కళ్ళని ఇలా పెట్టుకొని ఒంటికన్ను రాక్షసులాగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇమిటేట్ చేస్తారు పిల్లలు. అంటే అనుకరణతోనే జీవితం స్టార్ట్ అవుతుంది కానీ అది ఆచరణ దాకా రాకపోతే ప్రమాదం. అనుకరణతోనే జీవితం ప్రారంభించబడుతుంది. అంటే పిల్లవానికి రక్షణ కార్యం తెలియకపోవచ్చు కానీ తమ తల్లిదండ్రులలో జరిగిన రక్షణ కార్యాన్ని చూస్తూ 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 అనుకరణలో నుండి ఆచరణలోనికి రావడం అనేది నిజమైన క్రైస్తవ విధానం. అనుకరణలోనే ఆగిపోతే ఒక ఇంటికి ఇలాగ వెళ్ళాం, ప్రేయర్కి వెళ్ళాం. ప్రేయర్ పెట్టుకున్నారు. హైందవ కుటుంబం నుండి ప్రభువుని అంగీకరించారు. భార్య పిల్లలు అందరూ చర్చికి వస్తారు. ఆ ఇంటి ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించాడు రండి అని. ప్రేయర్ పెట్టుకుని అంతా అయిపోయింది. ఆ ఇంటికి కొంతమంది గెస్టులు వచ్చారు, భోజనానికి వచ్చారు. మేము కూడా అదే టైంలో అక్కడ ఉన్నాం. ఆ వచ్చిన గెస్టులు ఏమన్నారంటే ఆ ఇంటి యజమాని నువ్వు కూడా వీళ్ళలో కలిసిపోయావా అన్నాడు. అంటే ఆయన వాళ్ళని బయటకు తీసుకెళ్ళి ఏమన్నాడంటే ఏం లేదు అన్నాడు. ఏం లేదు, ఏదో మా ఆవిడ పిల్లలు కూర్చుంటారు, నేను కూర్చోపోతే ఫీల్ అవుతాను కూర్చోను. లేదు నేను ఎక్కడికి పోతాను, నేను అసలు మనవి విడిచి పోను. చాలా వైఖరిగా అనిపిస్తాను. నేను ఆ మాట పడక నా చెవిలోనే పడింది.
ఆ మాట పడక నా చెవిలోనే పడింది. తర్వాత ఆయనకి దేవుని ప్రేమను బట్టి కొంత మాట్లాడటం జరిగింది. కొన్నిసార్లు అనుకరణ జీవితంలో ఉన్నామా, అనుకరణ పద్ధతిని అనుసరిస్తామన్నామా, ఆచరణయుక్తమైన పద్ధతిలో ఉన్నామా? ఎన్ని మోటాలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని వాక్యాలైనా తగిలించుకోవచ్చు, ఎంత అయినా బ్యానర్లు కట్టుకోవచ్చు, కానీ జీవితాలలో లేకపోతే మాత్రం అది ప్రమాదం. మరి నేను ఇది ఎక్కడ నేర్చుకోవాలి అంటే, నేను ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఉన్నతమైన గుణ లక్షణాలు కేవలం దేవుని సన్నిధిలోనే మానవుడు నేర్చుకోగలడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క గుణ లక్షణాలని లోకంలోనో లేకపోతే బయట ఇంకో చోట మనం నేర్చుకోలేము. ఎందుకనంటే అక్కడ కనపడే నీతి వేరు, దేవునిలో ఉన్న నీతి వేరు. లోకంలో ఉన్న పరిశుద్ధత వేరు, దేవునిలో ఉన్న పరిశుద్ధత వేరు. లోకంలో ఉన్న నీతిమత్వం వేరు, దేవునిలో ఉన్న నీతిమత్వం వేరు. లోకం చూపించేది వేరు, దేవుడు చూపించేది వేరు. లోకానికి దేవునికి రెండు పొత్తుకు కుదిరే అవకాశమే లేదు. అంటే అనుకరణ పద్ధతిలో ఉన్నామా అంటే ఇమిటేషన్ జ్యువెలర్స్ లాగా కనపడుతున్నామా? ఒకవేళ మనల్ని తీసుకొని రాయి మీద రుద్దితే ఎలా సువర్ణ ప్రకాశవంతమైన ఆ వెలుగును కలిగి ఉన్నామా? సో అనుకరణ కొంతవరకు సబబే, కానీ అనుకరణే జీవితాంతం కొనసాగితే అంటే క్రైస్తవ గుంపులో ఉన్నాను కాబట్టి క్రైస్తవుడిలాగా ఫీల్ అవటం, దేవుని పిల్లలతో ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డలాగా ఫీల్ అవటం. అందుకే చాలాసార్లు నేను యవన బిడ్డలను గమనించినప్పుడు ఆ యవనస్తుల్లో రక్షణ ఉండదు, కానీ వాడు అన్ని పనులు చేస్తాడు సంఘంలో. కారణం ఏంటంటే వాని స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వాని స్నేహితులు చర్చిలో ఉన్నారు, చర్చిలో ఉన్న స్నేహితుల కోసం చర్చికి వచ్చాడు, చర్చిలో పిల్లలు పనిచేస్తూ ఉన్నారు, వాడు పనిచేస్తున్నారు కాబట్టి ఇతను పనిచేస్తున్నాడు. వాస్తవంగా ఈ వ్యక్తిగత జీవితాన్ని దర్శిస్తే ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉండడు. ఇలా మాట్లాడుకుందాం. దేవుని సన్నిధిలోనే నువ్వేమైనా నేర్చుకోగలుగుతావు. దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవుని లక్షణాలు నీలోకి వచ్చే అవకాశమే లేదు. అంటే నువ్వేమి నేర్చుకున్నా దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తావో అంత నేర్చుకుంటావు. ఎన్ని మోటోలు పెట్టినా ఆ మోటోలు ఫ్లెక్సీ దాకే వచ్చాయి, హృదయంలోనికి రాలా. ఆ మోటో ఫ్లెక్సీల దగ్గరే ఆగిపోయినాయి, హృదయాంతరంగాల్లోనికి రావడం లేదు. ఓకే, మోషేని చూద్దాం. మోషే అంటే నీటి నుండి తీయబడ్డాడు. మరి దేవుడు పెట్టిన పేరు భూమి మీద. అసలు ఈ స్టేట్మెంట్ చిన్న స్టేట్మెంట్ కాదు. దేవుడు పోలిస్తే ఏమనంటే మానవ సంతానంలో లేదు మానవ నైజంతో ఉన్న ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోషేని గురించి నేను అనుకుంటాను, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, కానీ సూపర్లేటివ్ డిగ్రీ ఏందండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? హైయెస్ట్, మోడెస్ట్ అంటే అన్ని ఎస్ట్లే. అంటే ఇక్కడ వాడిన డిగ్రీ కూడా అదే. భూమి మీద ఉన్న అందరిలోకెల్లా మోషే ఎలాంటి వాడంట? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సూపర్లేటివ్ డిగ్రీ ఒక వ్యక్తి గురించి వాడబడింది. అంటే మోషే ఎంత దేవుని వెంబడించే విషయంలో ఆ గొప్ప జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. చూద్దాం. మోషే జీవితంలో 3 ఘట్టాలు చూడబోతా ఉన్నాం. ఒకటి ఫేసింగ్, అంటే మోషే ఎదుర్కొన్నవి. రెండోది మోషే లూజింగ్, అంటే పోగొట్టుకున్నవి. మోషే గెయినింగ్, అంటే మోషే పొందుకున్నవి. 3 మాటలు మనం చూడబోతున్నాం. ఒకటి మోషే ఎదుర్కొన్నవి, మొదటి ఘట్టం. రెండవది మోషే వదులుకున్నవి, మూడవది మోషే పొందుకున్నవి. ఈ 3 అనుభవాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, మనం ఏం ఫేస్ చేయబోతా ఉన్నాం. 2, మనం ఏం వదులుకోబోతున్నాం. 3, ఇవి వదులుకోవటం ద్వారా ఏమి పొందుకోబోతున్నాం. మోషేని చూద్దాం. ఏమి ఎదుర్కొన్నాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. స్పీడ్గా తీస్తే నేను స్పీడ్గా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. మోషే ఎదుర్కొన్నవేంటి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ. మోషే ఎంతకాలం జీవించాడు? గూగుల్ ఓపెన్ చేయాలా? మోషే ఎంతకాలం జీవించాడు? మాట రావడం లేదు. సండే స్కూల్ టీచర్స్ అన్న చెప్పండి పోనీ. మోషే జీవించిన జీవితకాలం ఎంత? 120 సంవత్సరాలు. సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా కామ్గానే ఉన్నారు. మోషే జీవించిన జీవితకాలం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నంత కాలం ఎంత? 3 నెలలు. తల్లి 3 నెలలు దాయలేకపోయింది.
ఆ తర్వాత మోషే ఐగుప్తుకు తీసుకురాబడిన నాటి నుంచి ఆయన జీవించిన జీవితకాలం 119 సంవత్సరాల 9 నెలలు. ఇలా అనుకుందాం. ఈ గ్రేట్ లైఫ్ స్పాన్లో చూస్తూ ఉంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిచిపోయింది, 40 సంవత్సరాలు మందను మేపే విషయంలో గడిచిపోయింది, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ని నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అంటే 3 భాగాలుగా ఆయన వయసుని డివైడ్ చేస్తే ఆయన ఇప్పుడు ఏ దశకంలో ఉండుండొచ్చు? మొదటి 40 సంవత్సరాలు అయిపోయింది, మందను మేపి చివరి పరాకాష్ఠకు వచ్చాడు. అంటే ఇంచుమించుగా 70-80 సంవత్సరాల మధ్యలో దేవుణ్ణి దర్శించుకున్నటువంటి మోషే దేవుడిని ఆ హోరేబు కొండ మీద దర్శించినప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన చూసినప్పుడు వారిరువురి మధ్య జరుగుతున్న సంభాషణ చాలా అద్భుతంగా ఉంది. మోషేను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలీల్ని వారి బానిసత్వం నుండి విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది మోషేకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే అక్కడ అంటాడు, నేనెంతటి వాడను అంటే, మోషేకి ఫరో ఓ పెద్ద కొండ లాంటి వాడు. ఎందుకు కొండ లాంటి వాడు కూడా మనకు తెలుసు. ఫరో కఠినుడు. హెబ్రీలు లేదు ఇజ్రాయేల్ని బానిసల కన్నా దారుణంగా ఘోరంగా హింసిస్తూ ఉన్నటువంటి వాడు. ఆశ్చర్యం ఏంటంటే మోషే తర్వాత హెబ్రీడ్ అని తెలుసుకున్నా కానీ ఆ ముందే జరిగిన సంఘటనలు బట్టి చూసినా కూడా మోషే ఫరో అనేది ఒక పర్వతంలాగా కనపడతా ఉంది. ఎందుకు అని అంటే మనకు తెలుసు, మోషే 2 కొట్లాడుతూ ఉన్నప్పుడు ఒకటికి అన్యాయం జరిగిందని అన్యాయం చేసిన వాడిని ఎదిరిస్తూ ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసినప్పుడు ఎవడో చూశాడు. ఆ చూసినోడు మళ్ళీ ఇంకెవరితోనూ ఫైటింగ్ చేస్తా ఉన్నాడు. మోషే ఇది తప్పు కదా అని వాళ్ళిద్దరిని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆడంటాడు, నువ్వు అప్పుడు ఐగుప్తీయుని చంపినట్టే మమ్మల్ని కూడా చంపడానికి ఏమైనా రెడీగా ఉన్నావా మోషే గుండె ఆగిపోయింది. కారణం ఏంటంటే నేను ఐగుప్తీయుని చంపిన విషయం ఏమైపోయింది? రహస్యమందు జరిగించినవి ఎక్కడ ప్రకటించబడతాయంట? మేడ నగరి మీద ఇందు మూలంగా 50 మందికి తెలియజేయందేమనగా ప్రకటించబడతాయి. మోషే నేను ఎక్కడో చంపి పూడ్చిపెట్టాను కదా, ఇది బయటికి ఎలా వచ్చింది? వస్తాయి అంతే. రహస్యమందు జరిగించినవి మేడ నగరి మిద్ది మీద వెల్లడి చేయబడతాయి. మోషేకి ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? ఒకటి ఫరో కఠినుడు, రెండవదిగా తన మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఏంటో తెలుసా? నేను ఐగుప్తుని చంపాను. ఒక హెబ్రీడు లేకపోతే హెబ్రీడ్గా ఇది చేయబడిన వాడు ఐగుప్తుని చంపడం అంటే అది మామూలు నేరం కాదు. అంటే అసలు ఐగుప్తు నుండి పారిపోయి దాక్కొని లేకపోతే ఆ మందను మేపుతున్న ఈ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరు నీకు పర్వతమో, ఎవరు నీకు కష్టసాధ్యమని కనపడుతుందో ఆ వ్యక్తి ముందు నువ్వు నిలబడటం ఒక ఎత్తు. రెండవది ఏంటంటే, నువ్వు ఏ వ్యక్తి ముందు నిలబడతావో ఆ వ్యక్తిని సవాలు చేయాలి, ఇజ్రాయెల్ని విడిపించాలి, నువ్వు బయటకు తీసుకురావాలి. నేను వాగ్దానదత్త భూమి ఏదైతే వాగ్దానం చేశానో ఆ భూమికి వారిని నడిపించాలి. ఇది చాలా సవాళ్ళతో కూడుకున్న పని. ఎందుకో తెలుసా? మోషే తన స్థితిని బట్టి చూడటం ప్రారంభించాడు, కానీ దేవుడు ఆయన ఔన్నత్యాన్ని బట్టి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు మనలో తగ్గింపు లేకపోవడానికి కారణం ఏంటంటే మనల్ని మనం హెచ్చించుకోవడం. మనం ఎప్పుడు కూడా మనకిచ్చే డిగ్రీ ఏంటో తెలుసా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ కదండి. సూపర్లేటివ్ డిగ్రీ నేను చాలాసార్లు చెప్పాను. మనందరం కలిసి ఒక ఫోటో దిగామనుకోండి, పట్టంలే ఒకవేళ ట్రై చేసామనుకోండి, తలా ఒక కాపీ ఇచ్చామనుకోండి, మీరు మొట్టమొదటిగా దేన్ని వెతుకుతారు? పలానా అక్క ఎక్కడుంది, పలానా అన్న ఏడున్నాడని ఎతకరు, నేనెక్కడున్నాను. ఎస్ అంటే 100 మంది దిగిన ఒక ఫోటోలో నీ కళ్ళు మొట్టమొదటిగా ఎవరిని వెతుకుతాయో తెలుసా? నిన్నే. ఎందుకో తెలుసా? నాకు నేను చాలా ఇంపార్టెంట్, నాకు నేను చాలా అందంగా కనపడతా ఉంటా, నాకు నేను జ్ఞానిని, నాకు నేను వక్తను, నాకు ఎవడు చెప్తే వినే స్థితి నాది కాదు, నాకెవడు చెప్పే స్థితి కూడా కాదు, నాకు అందరూ మిడుగురు పురుగుల్లాగా మిన్నల్లాగా అసలు ఎన్నిక లేనివాళ్ళలాగా వీళ్ళు అసలు భూమి మీద అనవసరంలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా జ్ఞానం, నా వైభవం, నా అందం, నా డబ్బు, నా హోదా నా నెత్తి మీద 2 కొమ్ములు మలిపించాయి. శామ్యుల్ స్పర్జన్ అని ఒక ఆయన భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఈ లోకం నీ నెత్తి మీద పెట్టిన 2 కొమ్ములు విరిచి కింద పడేయకపోతే, ఈ లోకం నీ నెత్తి మీద పెట్టిన కిరీటాన్ని నేలకేసి కొట్టకపోతే దేవుని కిరీటానికి నువ్వు అర్హుడివి కాదు అన్నాడు.
నేనల్లా, శామ్యూల్ స్పర్జన్ అనే ఆయన ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ లోకం నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు సాధించిన ప్రగతిని బట్టి, నువ్వు సాధించిన దాన్ని బట్టి నేను కీర్తిస్తుంది గ్యారంటీగా. అరే ఏం జాబ్ కొట్టాడురా, వీడు మొనగాడురా అంటది. ఏం జాబ్ కొట్టాడండి, కొన్ని లక్షల మంది అటెండ్ అయితే ఇతను జాబ్, ఇతను గ్రేట్ రా అంటది, ఇతను సాధించాడు రా అంటది, ఇతను మంచి పొజిషన్లో ఉన్నాడు రా అంటది. ఎస్ అంటే ఈ లోకమంతా నీ నెత్తి మీద పొగట్టలనే కిరీటాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ లోకం నిన్ను కీర్తించి గణపరిచి నీ లెవెల్ను పెంచుతా ఉన్నప్పుడు ఆ లెవెల్ను కూడా తీసుకొచ్చి దేవుని ముందు పెట్టడమే తగ్గింపు. అర్థమైందా? ఈ లోకం నిన్ను కీర్తించి, ఈ లోకం నిన్ను హెచ్చించి, ఈ లోకం నిన్ను గణపరిచి నీ నెత్తి మీద కిరీటాలు పెట్టుకుంటూ పోతే, ఆ నెత్తి మీద పెట్టబడిన ఆ వైభవం అనే కిరీటం, ఆ ఘనత అనే కిరీటం, ఆ ఉన్నత స్థితి అనే కిరీటాన్ని కూడా తీసుకొచ్చి దేవుని పాదాల వద్ద పడేసి ఇవన్నీ ఇచ్చింది ఆయనే అని చెప్పడమే తగ్గింపు. కుదురుతుందా అండి ఇట్లాగా? ఇలా కుదిరే అవకాశం ఉండదా? మోషే అంటాడు, మోషే తనకున్న పరిస్థితిని బట్టి నేను ఎంత చూడండి, నేను ఏ పార్టీ వాడిని. దేవుని ఆన్సర్ ఎంత రమ్యంగా ఉంటుందంటే, మోషే ఫరో మీద ఉన్న భయాన్ని బట్టి కానీ, ఆ ముందు తన మీద ఉన్న ఎఫ్ఐఆర్ని బట్టి కానీ, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ అనవచ్చును, కానీ దేవుడు చాలా స్పష్టమైన సమాధానాన్ని మోషేకి ఇస్తాడు. ఏంటి ఆ సమాధానం? 12వ వచనంలో చాలా స్పష్టం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. ఎంత గొప్ప మాట. నేను పంపాను అంటే దేవుడు హెచ్చించిన వాడే మనగాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు హెచ్చించిన వాడే మనగాడు. మనల్ని మనం హెచ్చించుకున్న వాళ్ళు మనగాళ్ళం కాదు. మనల్ని లేకపోతే రెవరెండ్లు, రైట్లు, బిషప్పులు పేరుకు ముందు 10 పెట్టుకోవచ్చును, కానీ దేవుడు ఎవరిని హెచ్చింపగోరునో వాడు హెచ్చిస్తాడు. దేవుడు ఎవరిని కూలదేయాలనుకుంటాడో వాడు కూలిపోతాడు. అంటే దేవునికి మించిన ఆలోచన, దేవుని యొక్క సన్నిధి కాకుండా చేసే ఆలోచన నిలబడే అవకాశమే లేదు. అంటే దేవుని లక్షణాలు మనలోకి రావాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, వాక్యానుసారంగా జీవించడాన్ని ప్రయత్నం చేయాలి. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? ఆశ్చర్యం కాదులే, బహుశా తెలిసే ఉంటుంది. ఒక్కరోజు కూడా బైబిల్ చదవని వాళ్ళు ప్రసంగికులుగా ఉన్నారు. రోజులో ఒక్కసారి కూడా బైబిల్ చదవనోడు ప్రసంగికులుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. రోజులో ఒక్కసారి కూడా ఈ వ్యక్తి బైబిల్లోకి తొంగి చూడడు, కానీ ఇతను ప్రసంగాలు చెప్తాడు. రోజులో ఒక్కసారి కూడా ప్రార్థన చేయడు, రోజులో ఒక్కసారి కూడా ప్రార్థన చేయడు. ఈయన సంఘాల్లో నాయకత్వాన్ని నాయకుడిగా కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా అనుకుందాం, దేవుని లక్షణాలు దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. దేవుని సన్నిధి లేకుండా దేవుని ఇంటికి ప్రతినిధులుగా ఎలా ఉంటావు, ఎలా చేస్తావు, ఎలా నడిపిస్తావు, ఏ ఆత్మకు మేలు కలుగుతుంది? నీకే వాక్యపు వెలిగింపు లేకపోతే, నువ్వే దేవుని వాక్యం దగ్గరకు పోకపోతే, నీకే దేవుని భయం లేకపోతే నీవు దేవుని పనిని ఎలా చేయగలుగుతావు? రోజులో ఒక్కసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు క్రైస్తవులు లేదు దేవుని పిల్లలు అని చెప్పడం నిజమా అబద్ధమా? అంటే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని వినడానికి కానీ కనడానికి కానీ అవకాశం లేని మన జీవితాల నుండి దేవుని యొక్క ఉన్నతమైన సంగతులు ఎలాగున బయటకు వస్తాయి? ఏమి నేర్చుకుంటాం? రోజులో ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు నాయకులు అవుతా, ఒక్కసారి కూడా బైబిల్ వైపు చూడని వాళ్ళు ప్రసంగికులైతే ఈ యొక్క ఈ పరిచర్యలు ఏమవుతాయి? ఈరోజు నాదే ఆర్టిఫిషియల్ టీవీలు చూస్తూ ఉంటే వ్యక్తిగత జీవితంలో బైబిల్ మోసేవాడు ఒకడు, సూట్ కేసు మోసేవాడు ఒకడు, సూటు మోసేవాడు ఒకడు. ఇవన్నీ ఒకడు మొయ్యలేడా? బైబిల్ని నువ్వు మోస్తే నిన్ను బైబిల్ మోస్తుంది. భక్తులు చెప్పారు, బైబిల్ని నువ్వు మోస్తే నిన్ను బైబిల్ మోస్తుంది. అంటే అర్థం ఏంటంటే, వాక్యాన్ని నువ్వు మోయడానికి ఇష్టపడితే నిన్ను దేవుడు మోస్తాడు, నిన్ను దేవుడు క్యారీ చేస్తాడు, నిన్ను దేవుడు అందలం ఎక్కిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు మనం ఎంతటి వారమో తెలుసుకోకుండా అనవసరమైన ఎగ్జాగరేషన్, అంటే దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సినవి దేవుని సన్నిధిలో కాకుండా బయటకెళ్ళి నేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు ప్రమాదం. మోషే అంటాడు, ఎస్ మోషే కరెక్ట్ మాట అన్నాడు, నేనెంతటి వాడను, నేను అసలు అర్హుడే కాదు. కారణం ఏమంటే, నేను మళ్ళీ తిరిగి ఫరో ముందు నేను నిలబడితే నేను బతికే అవకాశమే లేదు. నేను మళ్ళీ తిరిగి ఫరో ముందే నిలబడితే ఆ దేశ శాసనాలను బట్టి, ఐగుప్తుని చంపిన విధానాన్ని బట్టి నేను బ్రతికే అవకాశమే లేదు. కానీ దేవుడు ఆయన అనుకున్నది, ఆయన అనుకున్న బిడ్డల ద్వారా ఆయన జరిగించుకునేవాడు. సమయం లేదు, ముందుకు పోదాం. రెండవదిగా, దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనెంతటి వాడిని అని తన స్థితి ఏంటో తెలుసుకొని మాట్లాడడానికి మోషే ప్రయత్నం చేశాడు. ముందుకు పోదాం. నిర్గమాకాండం
3వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడింది? మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి అని దేవుని అడిగారు. రెండవ ప్రాముఖ్యమైన మాట, ఒకటి నేనెంతటి వాడను అంటే తన యొక్క స్థితిని అనలైజ్ చేస్తా ఉన్నాడు. అంటే తన స్థాయి ఏంటో, తన పరిస్థితి ఏంటో తాను దాని గురించి ఆలోచించాడు. రెండవదిగా మోషే ఏమంటే నేనేం చెప్పాలి అంటే ఆ మాట వెనక అర్థం ఏంటంటే నా జ్ఞానం ఏంటి. ఒకవేళ నిన్ను గురించి నన్ను అడిగితే నీ దేవుడు ఎవరు అని నన్ను అడిగితే, నీ దేవుని గుణ లక్షణాలు ఏంటని నన్ను ఈ లోకం అడిగితే నేనేం చెప్పాలి? ఎస్, ఈరోజున నేర్చుకునేవాళ్ళు తక్కువయ్యారు, నేర్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అరే బాబు ఇటు రారా అంటే ఇది తీసుకొచ్చి ఆడపెట్టు అంటే ఎందుకు పెట్టాలి ఏంటని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ నన్ను ఈయన ఈ పని చేయమన్నాడని చేసేవాళ్ళు అంటే చాలాసార్లు నేర్పేవాళ్ళు ఎక్కువయ్యారు, నేర్చుకునేవాళ్ళు చాలా తగ్గిపోయారు. మోషే దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా అంటున్నాడు, నేనేం చెప్పాలి? దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా నేనేం చేయాలి? వివాహాల విషయంలో ప్రార్థన చేసుకోవడం అనేది పోయింది. అసలు పాత రోజుల్లో వివాహాలు ఎలా జరిగాయి అంటే ముందు సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రార్థన చేసి చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సంఘ ప్రార్థనని బలంగా ఎంచుకొని చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు పోయేవాడు. ఈనాడు ఎంత గోప్యత అంటే ఏది గోప్యత పాటించాలో అర్థం కావడంలే, ఏది బహిరంగం చేసుకోవాలో అర్థం కావడంలే, ఏది గోప్యంగా ముందు క్యారీ చేయాలో తెలియదు, ఏది బహిరంగంగా ఓపెన్ చేయాలో తెలియదు. అనవసరమైన వాటిని బహిరంగంగా పెట్టేస్తున్నారు. బహిరంగం చేసి ప్రార్థనా సహాయాన్ని అర్థించాల్సిన వాటిని రహస్యంగా మూతపెట్టి జాగ్రత్తగా క్యారీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు సంఘాన్ని అవమానిస్తూ ఉన్నావు, నీకోసం ప్రార్థించే సంఘం యొక్క ప్రార్థనా శక్తిని నువ్వు తక్కువ చేస్తా ఉన్నావు. అంటే నువ్వు నీ సంఘాన్ని నా కొరకు ప్రార్థన చేయండి అనే స్థితిలో కూడా నువ్వు లేవంటే హౌ పిటీ ఇట్ ఈస్, ఎంత దయనీయమైన పరిస్థితి. ఒక రోగం వచ్చి చెప్పుకోలేవు, ఒక బాధ వచ్చి చెప్పుకోలేవు, లేకపోతే ఒక సమస్యని సంఘంతో చెప్పుకొని ప్రార్థనా సహాయాన్ని కూడా అడగలేని గోప్యత కూడా ఒక గోప్యత. సరే చెబుతాం, బాగానే ఉంటుంది. ఈ చెప్పిన ఆయనలో పెట్టుకొని ప్రార్థన చేయాలి కదా. ఈయన ఇందు మూలంగా 50 మందికి తెలియజేయందేమనగా ఈయన మళ్ళీ 10 మందికి అంటే చెప్పేవాడు ఆ గోప్యతను బాధించడంలో, దైవికంగా ప్రార్థనా సహాయాన్ని అడిగేవాళ్ళు కూడా ఆ గోప్యతని పాటించడంలే. కానీ వాస్తవంగా సంఘ ప్రార్థన శక్తివంతమైంది, ఇది నేను నమ్ముతాను. నేను అనుకుంటాను కొన్నిసార్లు కొండల్లో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు ఎవ్వరు ఉండరు, సెల్ ఫోన్ సిగ్నల్ పనిచేయదు, బండిలో ఆయిల్ మాత్రమే పెట్టుకొని ముందుకు పోతూ ఉంటాం, ఎవరు రోడ్డు మీద పురుగు కనపడదు. పక్క లోయ కనీసం 120 నుండి 140 అడుగుల లోతు ఉంటుంది, రాళ్ల గుట్ట. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కోసారి స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది, ఉండి వైబ్రేట్ అయిపోయి స్టీరింగ్ చాలాసార్లు అంచులకు కూడా పోయి అక్కడి నుంచి మళ్ళీ సేవ్ అయిన దినాలు కోకళ్ళలు. నేను అనుకుంటాను నా సంఘం నా కోసం చేసే ప్రార్థనే ఎక్కడికి వెళ్ళినా, ఏ విపత్కర పరిస్థితులకు వెళ్ళినా, ఎంత సవాళ్ళతో కూడిన పరిచర్యకి వెళ్ళినా తిరిగి క్షేమంగా నేను నా ఇల్లు చేరుతా ఉన్నానంటే నా కోసం ఎవరో సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అన్నీ తెలుసు, నా ఇంట్లో ప్రార్థన నేను చేసుకుంటాను, ఇది చాలు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నీ బలహీనతలో నువ్వు చేయటం మంచిదే, కానీ నీ కొరకు సంఘం చేసే ప్రార్థన ఉందే, అది నీ నుండి ఏమీ ఆశించకుండా చేసే ప్రార్థన. నీ సంఘం నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. నీ మణులు అడుగుద్దా, నీ మాణిక్యాలు అడుగుతారా, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే ఇది అని ఎవరైనా ఇలా చేస్తారా? నీ సంఘం నిన్ను హృదయపూర్వకంగా నీ క్షేమాన్ని, నీ భద్రతను, నీ కుటుంబ ఐక్యతను, నీ కుటుంబ విస్తరణను కోరుకునేదే సంఘం. సంఘానికి ప్రేయర్ పాయింట్ పంపించడం అంటే సిగ్గుగా ఫీల్ అవుతున్నారు చాలామంది, రోగాలతో మూలుగుతున్నారే. ఎవరో చెప్తారు ఫలానా అన్న రోగంతో ఉన్నాయన చెప్పాలి కదా సంఘానికి. ఒక మాట చెప్పి నేను రోగంలో ఉన్నాను, దయనీయ స్థితిలో ఉన్నాను, ప్రార్థన చేయండి నేను అడగటం నామూషినా? చాలా చాలా పిటి, అంటే చాలా దయనీయమైన పరిస్థితులు. సంఘం క్రమాన్ని మర్చిపోతూ ఉంది. మోషే అంటాడు నేనేం చేయాలి? చాలాసార్లు తెలుసుకున్నదెంత, మనం ఇలా ప్రశ్నించుకుందాం. నేను తెలుసుకున్నదెంత, నేను తెలుసుకోవాల్సిందెంత? ఈ రెండింటి దగ్గరే మన తగ్గింపు జీవితం కనపడుతుంది. నేను తెలుసుకున్నదెంత,
నేను తెలుసుకోవలసిందెంత? ఎస్, నేను తెలుసుకున్నది కొద్దిగా గోరంతా, నేను తెలుసుకోవాల్సింది కొండంత అనుకున్నప్పుడు దేవుని మాటలు, దేవుని చిత్తం, దేవుని యొక్క స్వభావం అర్థమవుతుంది. అన్నీ నాకు తెలుసు అనుకున్నోడికి ఎవడు ఏం చెప్పలేడు. అన్నీ నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రసంగం తెలుసు, లేకపోతే నాకు అన్నీ తెలుసు, సో నాకెవడు ఏం చెప్పవసరం లేదు అని అనుకుంటే వాని చెవులో ఎవరు ఏం చెప్పినా వానికి అర్థం కాదు. అంటే మోషే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, మోషేకి కొన్న జ్ఞానం ఆ రోజుల్లో చాలా గొప్ప జ్ఞానం. ఐగుప్తు దేశంలో ఆయన పొందుకున్న ట్రీట్మెంట్ మామూలు ట్రీట్మెంట్ కాదు. మీకు తెలుసో లేదో, మోషే మంచి సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్చర్. మోషే మంచి డిజైనర్ అంటే ప్లాన్ చేస్తాడు. ఆయన వండర్ఫుల్గా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేయడమే కాదు, మోషే మంచి ఎగ్జిక్యూటర్. అంటే చేసిన ప్లాన్ని యాస్టీజ్గా మోషే కట్టడాలు, మోషే నిర్మాణాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా యాక్యురసీ. ఈ రోజున రకరకాల మెజర్మెంట్స్ వచ్చాయి. ఈ మెజర్మెంట్స్ లేనప్పుడు ఇంకా మీరు చూస్తే మోషే కాలంలో జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే, ఎన్నో టన్నుల బరువు కలిగిన రాయిని ఈరోజు క్రేన్లు వచ్చి లేపి పైన పెడతా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మోషే కాలంలో అంత పెద్ద బండరాయిని రోలర్స్ మీద ఎక్కించి దాన్ని పైకి తీసుకెళ్ళడం అంటే, మోషే జ్ఞాని, మోషే ఇంజనీర్, మోషే మంచి డిజైనర్, మోషే అన్ని విషయాల్లో సమర్థుడైన. ఏమంటే అన్నీ తెలిసినాడు, నేనేంది అని అడుగుతాడా? చెప్పండి. మనకి ఇంత తెలిస్తే ఎంత మాట్లాడతామో. ఇంత తెలిస్తే ఒక చిన్న పరిచయంలో, చిన్న భాగంలో కొద్దిగా మాటలు వస్తే ఈ మాటలు ఎంత దూరం వెళ్ళిపోతాయంటే ఎవరినైనా ఏకడానికి, ఎవరినైనా విమర్శించడానికి నాలుగు ఇంత పొడుగున బయటకు వస్తూ ఉంటుంది. చాలాసార్లు నువ్వెంత తెలుసుకున్నా, నువ్వు ఎంత జ్ఞానమైనా దేవుని ముందు తగ్గి ఏమీ తెలియని వానిలాగా నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉందే, దాన్నే తగ్గింపు అంటారు. మోషే రెండో మాట, మోషే జ్ఞాని, మోషే వక్త. మోషే చాలా విషయాలు తెలుసుకున్నాడు. తాను హెబ్రీయుడు అన్న విషయం కూడా తెలుసుకున్నాడు. హెబ్రీలో దేవుడి గురించి కూడా, అంటే ఆ ముందు అబ్రహాము వాళ్ళ విషయంలో కూడా జరిగినవన్నీ కూడా మోషేకి ఐడియా ఉన్నాయి. కానీ దేవుడే స్వయంగా దర్శించినప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నేనేం చెప్పాలి. రెండవ మాట, ఒకటి నేనంతటి వాడిని. మన స్థితిని మనం గుర్తెరగడం తగ్గింపు. రెండవది నేనేం చేయాలి అంటే, నేనేం చేయాలో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే తగ్గింపు. నాకన్నీ తెలుసు అన్నవాడు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేడు. నాకేం తెలియదు ప్రభా, ఐఎమ్ ఎంప్టీ, నన్ను ఫిల్ చేయండి, నన్ను నింపండి అన్నవాడు సమృద్ధి జీవంతో నింపబడతాడు, సమృద్ధి జ్ఞానంతో నింపబడతాడు. ముందుకు పోదాం. 4వ వచనం, తర్వాత వచనం చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఒక మాట కనిపిస్తాం, ఏమని రాయబడింది? నిర్గమాకాండం 4వ అధ్యాయం 13వ వచనం, 10వ వచనం. అప్పుడు మోషే నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము, నా నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. మోషే ఇక్కడ చూస్తామంటే మోషే ఏం చెప్తున్నాడంటే, తనలో ఉన్న ఒక డెఫిసిట్, ఒక లోటు చెప్పడానికి దేవునికి కన్వే చేస్తా ఉన్నాడు. ఏంటనంటే, నాకు నోటి మాంద్యత ఉంది అంటే అది నత్తానండి, లేకపోతే మాట తడబడే స్వభావం అనండి, లేకపోతే ఏదైనా కానీ మోషే ముందు తనకున్న డిజబిలిటీని దాన్ని దేవుని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు యుక్తమైన ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యుక్తమైన ప్రార్థన అంటే నీలో ఉన్న డెఫిసిట్, నీలో ఉన్న బలం గురించి దేవుని గురించి మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? నీకు ఆ బలం ఇచ్చిన దేవుడు కాబట్టి. నీలో ఉన్న బలం గురించి దేవునికి అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆ బలాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి. నీలో బలహీనత దేవుని ముందు పెట్టాలి. ఎందుకో తెలుసా? ఆ బలహీనతను ఆయనే నింపగలడు కాబట్టి. మోషే ఏమంటాడంటే, నాలో ఒక డెఫిసిట్ ఉంది. ఆ డెఫిసిట్ ఏంటంటే, నేను టాకటివ్ కాదు, నేను మాట నేర్పరితనం కలిగిన వ్యక్తిని కాను. ఒకరు ఇలా చెప్తారు, నేను మాట్లాడితే నా వర్డింగ్ కానీ, నా వొకాబులరీ కానీ, నా యాన్సెంట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు, లేకపోతే అసలు నాకు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు బహుశా అది అంత ఆకర్షణీయంగా ఉండదు అని బహుశా చెప్పు ఉండొచ్చు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడంటే, రమ్యమైన ఆన్సర్ ఉంది అక్కడ కింద. దేవుడు ఏమన్నాడంటే కంటిన్యూషన్లో 11వ వచనంలో రాయబడింది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం చాలా అద్భుతమైన మాట. యెహోవా
మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. బా, ఎంత రమ్యమైన మాట. అరే బాబు, గుడ్డోడిని కుంటే అందరినీ నేనే పుట్టించా. అయినో నాకు తెలుసు ఆ డిజబిలిటీ ఏంటో. నీ డిజబిలిటీ ఏంటో నాకు తెలుసు. ఎందుకు తెలుసా? నిన్ను పుట్టించిన వాడను నేను. చాలాసార్లు కొంతమంది నర్వస్గా ఫీల్ అవుతారు. వాళ్ళలో ఉన్న డెఫిషిట్స్ చూసి ఆ డెఫిషిట్స్ని దేవుని దగ్గర తీసుకొచ్చి పెట్టడం కన్నా కూడా ఆ డెఫిషిట్స్ని బట్టి వాళ్ళలో వాళ్ళు మదన పడతా, వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటా. ఆ తగ్గింపు వేరు. అంటే అది మానసిక కృంగుదల. మానసిక కృంగుదలలో కొనసాగుతూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? గుడ్డివాడిని పుట్టించింది నేనే, కుంటివాడిని పుట్టించింది నేనే, అంగవైకల్యం కలిగిన వాడిని పుట్టించింది నేనే. కాబట్టి పుట్టించిన వానికి తిరిగి దాన్ని సరిచేసే. కానీ ఇక్కడ మోషేని సరిచేయడానికి కాదు, కానీ మోషేకి ఒక అసిస్టెన్స్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత అంటే మోషే ఉన్న లోపాన్ని ఆ డిజేబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అధిగమించడం కోసం దేవుడు ఆ అహరోన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తాడు. ఇంకా కింద మాటలు ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తర్వాత మీ సోదరుడైన అహరోను వస్తాడు. అహరోను గుర్తిస్తాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను దర్శించానని అహరోను గుర్తిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే అహరోను నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకొని నీకు ముద్దు పెట్టి నిన్ను ఆహ్వానిస్తాడు. ఇలా అనుకుందాం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక డిజేబుల్డ్ వ్యక్తి కూడా నాయకుడు కాగలడు దేవుడు పర్మిషన్ ఇస్తే. మోషే నోరును సరిచేసి పంపలే దేవుడు. మోషే నోరును సరి చేయకుండా ఎందుకు పంపాడంటే, మోషే డిజేబిలిటీ కూడా దేవుడు ఎబిలిటీగా మార్చగలడు అని మోషే స్వజనులకు ముందు తెలియాలి. ఫరో తెలియటం తర్వాత సంగతి. ముందు ఎవరికి తెలియాలి? సొంత అన్న సోదరు ఉంది. ఎవరామా? మిరియామక్కకు తెలియాలా? అహరోను గారికి తెలియాలా? ఈయన దేవుడిని దర్శించాడని, ఈయన దేవుడి యొక్క రిప్రజెంటేటివ్ అని ముందు స్వజనులు తెలియాలి. చాలాసార్లు మనకి ఇంట్లో సాక్ష్యాలు ఉండవు. ఇంట్లో మన సాక్ష్యాలు చాలా వెరైటీగా ఉంటాయి. మా ఆయన కోపిష్టి కదండి. మా ఆయన పైకి ప్రసంగాలు బాగా చెబుతాడు, కానీ వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు సొంత జనుల దగ్గర సాక్ష్యాలు ఉండవు. ఉండకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నిన్ను రోజు చూస్తున్న మూడ్లోనే చూస్తారు కాబట్టి వాళ్ళు నిన్ను అలా అనుకోవడానికి అవకాశం ఉంది. రెండవది, బయట నటించే జీవితం. అంటే సంఘంలో ప్రైజ్ లార్డ్ చెప్పి నవ్వి హత్తుకొని అని చెప్పే జీవితానికి వ్యక్తిగతంగా. అందుకే ఒక ఆయన అన్నాడు, ఒక వ్యక్తి యథార్థంగా ఎక్కడుంటాడంటే వాని ఇంట్లోనే అలా ఉంటాడంట. ఇంకెక్కడ కూడా తనేంటో తాను ఉన్నట్టుగా ఉండలేడంట. ఇప్పుడు ఆఫీసులో నువ్వు బాస్ అండి, నువ్వు పెద్ద ఆఫీసర్వి. అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా పడితే అలాగా ప్యూను కూడా వెళ్ళి కౌగిలించుకొని, ప్యూను కూడా వెళ్ళి ముద్దాడి, ప్యూను కూడా అలా పడితే నీకు వాడు రెస్పెక్ట్ ఇస్తాడా లేదా? ఇవ్వడం. ఎందుకో తెలుసా? నువ్వు బాస్. నీ ఆఫీసులో నువ్వు ఉన్న విధానం నీ ఒరిజినాలిటీ కాదు, నువ్వు తెచ్చిపెట్టుకున్న ఒక స్వభావం. ఏంటో తెలుసా? ఐఎమ్ బాస్. మేనేజ్మెంట్ లెవెల్స్లో నేను ఇలా ఉండాలి అంటే హైరార్కియల్గా చూసుకున్నప్పుడు నేను బాస్ను కాబట్టి నా హుందాతనాన్ని, నా డిగ్నిటీని ఇలా మెయింటైన్ చేయాలి. అక్కడికి వెళ్ళిపోయి ప్యూని కౌగిలించుకొని ముద్దాడితే కుదరదు. ఎందుకనంటే అక్కడ ఒకలాగా ఉంటాం. ఓకే, సహోదరుల దగ్గర ఒకలాగా ఉంటాం, రెప్యుటేషన్ కోసం కోరుకుంటూ ఉంటాం. చర్చిలో ఒకలాగా ఉంటాం, ప్రైజ్ లార్డ్ మర్యాదగా ఉన్నట్టుంటాం. ఒక వ్యక్తి తనకు తాను యథార్థంగా ఉన్నట్టుగా చూపించేది ఇల్లే. అందుకే నువ్వెవరో ఏంటని తెలియజేయాలంటే నీ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు నీ గురించి బాగా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు నిన్ను క్లోజ్గా చూస్తారు, నిన్ను క్లోజ్గా ఫాలో అవుతారు, కొన్నిసార్లు నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. అది నీ పిల్లలు అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ ముందు కూడా నటించే వాళ్ళు ఉంటారు, మహానుభావులు. వాళ్ళని మనం ఏమనే పరిస్థితి లేదు. అంటే అర్థమైందంటే ఇంట్లో కూడా నటనా కౌశల్యం చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యథార్థంగా నువ్వేంటో నీ స్వజనులకు అర్థం కావాలి. మోషే నీ డిజేబిలిటీ నీ చిన్నప్పటి నుంచి అహరోనికి తెలుసు, మిరియాముకి తెలుసు. ఇప్పుడు ఈ డిజేబిలిటీలో నుండి దేవుడు ఎబిలిటీని తప్పించగలడని ఎవరికి అర్థం కావాలి? ముందు నీ స్వజనులకు అర్థం కావాలి. అందుకే నేనేం చేస్తున్నానంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళంగానే అహరోన్ నీకు ఎదురొస్తాడు, నీ ముఖం చూస్తాడు. నీ ముఖంలో వెలుగు అహరోన్ని వండర్ చేస్తుంది. ఎస్ నా సోదరుడికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను నా సోదరుడి మాట వినాలి అంటే చాలాసార్లు చెప్పకనే మన యాటిట్యూడ్, మనం భక్తి పరులమని, ప్రార్థనా పరులమని మన ముఖం తెలియజేస్తూ ఉంటాం. స్టెఫెన్ ముఖం ఎలా ఉందంటండి? టీవీలో యాడ్ వస్తుంది, మగవాడి వై ఉండి ఆడవారి ఫెయిర్నెస్ క్రీమా హహా అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా.
అంటే మగవాళ్ళు అయితే ఇమామి ఏదో క్రీము నేను వాడలే లేనిపోయింది అలా అనుకున్నారు. మగవారైతే ఒక క్రీము, ఆడవాళ్ళు అయితే ఒక క్రీమ్ కదా. లోకంలో కాస్మెటిక్స్ గురించి ఇలాంటి డివిజన్ జరుగుతూ ఉంటుంది. స్టెఫెను మొక్కమట దేవదూత వలె ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే వాస్తవంగా చక్రవర్తి కింద ఒక గుంపు ఉంది, నీకోసం ఉంది అచ్చంగా. వాళ్ళు ఒక ట్రాక్టర్ రాళ్ళు తెచ్చి కింద కూర్చొని ఉన్నారు, నీకు మర్యాద చేస్తారంట. నువ్వు కిందకి రాగానే నీ నెత్తి మీద ఇంతలో రాళ్ళు పడతాయంట అని చెబితే ఇక్కడ బీపీ ఏమవుద్ది? అసలు కిందకి దిగుతానా ముందు? పొరపాటు కూడా. స్టెఫెను రాళ్లతో కొడుతుంటే అతని ముఖము దేదీప్యమైన కారణం ఏంటో తెలుసా? సింహాసనాసీనుడే సింహాసనం నుండి లేచిన దేవదేవుణ్ణి స్టెఫెను చూస్తూ ఉన్నాడు. అంటే మరణమునకు తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇలా అనుకుందాం, నిజంగా దేవునికి అప్పగించుకుంటే నీ ముఖమే పెద్ద సువార్త. నిజంగా దేవునికి అప్పగించుకుంటే నీ యాటిట్యూడ్ ఉందే, నీ ప్రవర్తన అదే ఒక పెద్ద సువార్త. నువ్వు చెప్పకనే నీ లాంగ్వేజ్ చెప్తుంది, అంటే నీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. నీ దీనత్వం నువ్వు తెచ్చిపెట్టుకుంటే ముఖంలో వచ్చేది కాదు, కానీ దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా నువ్వు దీనుడవు. దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా నువ్వు తగ్గించుకోగలవు. దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు సంతరించుకోగలుగుతావు. అంటే దేవుని ప్రజెన్స్ లేకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవుని లక్షణాలు నీలోకి వచ్చే అవకాశమే లేదు. తిరిగి మోషే దగ్గరికి వద్దాం. మోషేకి దేవుడు ఏం చేశాడంటే నోటి మాంద్యం కలిగిన వాడిని అని చెప్పినా కూడా అహరోన్ని పెట్టి ముందు స్వజనులు మోషేలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఇది దేవుడు ఎదుర్కొన్న ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఓకే, ఇది దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు తన యొక్క పరిస్థితిని, నేను ఎంతటి వాడిని, నేనేం చెప్పాలి, నాలో ఉన్న డెఫిసిట్ ఇదని ఓపెన్గా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇది దేవుణ్ణి ఎదుర్కొన్న విధానం మోషే జీవితంలో. సరే, బాగుంది, ఎదుర్కొన్నాడు, నాయకుడయ్యాడు, దేవుని చిత్తం చేయడానికి బయలుదేరాడు. అయితే ఈయన ఏం పోగొట్టుకున్నాడు? ఈయన వేటిని వదులుకున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఏమని రాయబడింది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఏమని రాయబడింది? ఏమండి, రిజర్వ్ చేసి పెట్టుకుందాం ఈ మాటని. మోషే ఏమి ఎదుర్కొన్నాడు, ఆ ఎదుర్కొన్నప్పుడు దేవుని విషయంలో ఎలా తనను తాను అప్పగించుకున్నాడు చూశారు. రెండవదిగా మోషే ఏం పోగొట్టుకున్నాడు? మోషే ఈ నాయకత్వం, అంటే దేవుని పని కోసం, దేవుని నాయకత్వం కోసం, దేవుని చిత్తాన్ని చేయడం కోసం తానేం పోగొట్టుకున్నాడు? చాలా రమ్యమైన మాట ఉంటుంది. ఏమని రాయబడింది అక్కడ? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఐగుప్త ధనము కంటే ఏది మేలంటే అండి? చాలా ప్రాముఖ్యమైన మాట. ధనాన్ని ఎవడైనా పోగొట్టుకుంటాడా అండి? ధన విషయంలో ఇదం మూలం ఏదో సామెత ఉంది లోకంలో, ధనం మూలం ఇదం జగత్త ఏదో ఉంది. అంటే ధనం కోసం మనుషులు ఎప్పుడు కూడా ప్రయాసపడతా ఉంటారు. దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని దాచుకోవాలి కదా. ఎల్ఐసీలు కట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా, పొలాలు కొన్నా, స్థలాలు కొన్నా ధనాన్ని శ్రేష్టమైన ఈవులుగా ఎంచుకొని వాటిని రిజర్వ్ చేసుకోవడం ద్వారా మనిషి తనలో స్టెబిలిటీ సాధించగలడని ఒక తరగతి ప్రజలకి ఒక అభిప్రాయం ఉంది. అంటే నిన్ను ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు నిన్ను వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, ఎంత సంపాదించావు, ఎంత వెనకేసుకున్నావు అని అడుగుతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు సంపాదించిన దాన్ని బట్టి, నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నీ శేష జీవితం చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అని లోకం అడిగేటువంటి ప్రశ్న. కానీ మోషేని అడుగుదాం. మోషే నువ్వేం సంపాదించుకున్నావు? మోషే ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. చాలాసార్లు ధనం ఎందుకు ఇస్తాడు దేవుడు? డబ్బు ఎందుకు ఇస్తాడు అంటే నీ నమ్మకత్వాన్ని పెంచడం కోసం ఇస్తాడు. దేవుడు డబ్బు ఎందుకు ఇస్తాడంటే నీలో నమ్మకత్వాన్ని పెంచడం కోసం ఇస్తాడు. డబ్బు ఇవ్వటం వల్ల నాలో నమ్మకత్వం ఎలా పెరుగుతుంది అంటే, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని ఇచ్చిన దేవుని కోసం వాడినప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని ఇచ్చిన దేవుని కోసం నేను తిరిగి వాడినప్పుడు, దేవుడు మరలా దాన్ని ఏం చేస్తాడంటే రెట్టింపు చేసి తిరిగి నా ఒడిలోనే పోస్తాడు. అంటే అర్థమైందంటే, నీటి మీద మీ ఆహారమును వేడి అది తిరిగి ఎక్కడికి వస్తుందంట? మీ వద్దకే వస్తుంది.
నీటి మీద మీ ఆహారమును వేయడి అంటే అర్థమైందంటే నీకు ఇవ్వబడిన ధనం ఈ లోకం ఘనంగా ఎంచితే ఈ దేవుడు నీకు ఇచ్చిన ధనం తిరిగి దేవుడికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ధనం రెట్టింపై తిరిగి ఎక్కడికి వస్తుందో తెలుసా? నీ దగ్గరకే వస్తుంది. ఎందుకంటే దేవుడికి ఇచ్చి ఎవడు పేదవాడు, దేవుడికి ఇచ్చి ఎవడు దరిద్రుడు, దేవుడికి ఇచ్చి ఎవడు అడుక్కున్నాడు లేదు. కానీ మోషే ఐగుప్త ధనం అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ అంటే అర్థమైందంటే మోషే ఆ ఐగుప్తులో కంటిన్యూ అయ్యి ఉంటే తన యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఆ ఐశ్వర్యానికి వారసుడు. కానీ ధనాన్ని పక్కన పెట్టి నిందను ఎవడైనా కోరుకుంటాడా? ప్రశ్న అది. తగ్గింపు అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ఏది ఘనమో దాన్ని పక్కన పెట్టడం, ఏది దేవుని నిమిత్తమైన ఘనతగా ఎంచుకుంటామో దాన్ని తిరిగి పొందుకోవడం. మోషే ఒకటి అనుకున్నాడు, ఏంటో తెలుసా? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నిమిత్తమైన నింద నాకు అవసరం. ఎస్ అంటే దేవుణ్ణి దర్శించడం, దేవుణ్ణి ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, దేవుని కోసం లోకాన్ని సమస్తాన్ని వ్యర్థంగా ఎంచుకోవటం ఉంది, అది ఘనమని ఎంచుకున్నాడు మోషే. అందుకే అంటాడు క్రీస్తు నిమిత్తమైన నింద దేవుని కొరకు పడి. ఇప్పుడు నేను వెళ్తాను ఫరో ముందు, ఫరో నాకేమి స్వాగత సత్కారాలు ఏం పలకడు. ఫరో దగ్గరికి నేను వెళ్తే పాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి నన్ను తిరిగి లోనేయచ్చు. ఫరో ముందుకు పోతే నాకు మర్యాద ఘనతలు బహుశా రాకపోవచ్చు, కానీ ఒకటి నేను చేయడానికి నేను ఏర్పడ్డాను. ఏంటో తెలుసా? నా దేవుని చిత్తాన్ని చేయడానికి. ఈ దేవుని చిత్తానికి లోకం ఘనంగా ఎంచేవి కూడా నేను వదులుకొని తిరిగి నేను దేవుని పని చేస్తాను. ఇది మోషే యొక్క నిబంధన. ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడం చాలాసార్లు లాభకరమైనవి కనిపిస్తాయి. ఆదివారం దేవుని సన్నిధికి రావడం చాలా ధన్యత. ఆదివారం డబుల్ డ్యూటీ డబుల్ ఇన్సెంటివ్ అంటాడు. ఆదివారం వస్తే డబుల్ డ్యూటీ డబుల్ ఇన్సెంటివ్ లేకపోతే ఇంకోటి అంటాడు. చాలాసార్లు చిన్న వాటి కొరకు పెద్ద వాటిని పోగొట్టుకుంటాం. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని సన్నిధి చాలా విలువైంది. ఆదివారం దేవుని సన్నిధికి రావడం ఆచారం కాదు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి బల్లో చేయడం ట్రెడిషన్ కాదు, ఇది నిత్య కృత్యం. అంటే నువ్వు ప్రతిరోజు ప్రతి సమయాన్ని దేవునిలో కలిగి ఉండవలసిన సమయం. అంటే యాదృచ్ఛికంగా చేసేది కాదు, కానీ ఇష్టంగా చేసేది దేవుని సన్నిధిని వెతకడం. దేవుని నిమిత్తమే క్రీస్తు నిమిత్తమైన నిందని మోషే ఘనంగా ఎంచుకున్నాడు. ఇలా అనుకుందాం, మనమైతే ఇలా అనేవాళ్ళం, మోషే హౌ పూర్ మోషే, ఎంత నీ ఆలోచన సరిగా లేదు. ఎందుకంటే ఆస్తిని వదిలేసి ఎవడైనా వస్తాడా, లేకపోతే అంతస్తును వదిలేసి ఎవడైనా వస్తాడే? మోషే నీకు ఫ్యూచర్ గురించిన శ్రద్ధ లేదు మోషే అని మనలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే ఇలా నిందలేసేవాళ్ళేమో. కానీ మోషే దేవుని పనిని ఘనంగా ఎంచుకున్నాడు. ముందుకు పోదాం. 25వ వచనం, హెబ్రీ 11:25. ఇంకేం బాగొట్టుకున్నాడు? హెబ్రీ 11:25 25వ వచనం, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. చాలా ప్రాముఖ్యమైన మాట. చాలా లావిష్ అంటే ఐగుప్తులో తానుంటే సర్వసుఖాలు తనకుంటాయి, ఇది లేదు అని చెప్పడానికి లేదు. అంటే కేవలం ఐగుప్త ధనమే కాదు, అల్పకాల భోగాలు అంటే ఏ భోగాల కోసం లోకం ప్రయత్నం చేస్తుందో, ఏ విచ్చలవిడితనం కోసం లోకం ప్రయత్నం చేస్తుందో, ఈ శరీరానికి ఒక గుణం ఉంది. ఈ శరీరం ఏమంటుందంటే ఒకటే అంటుంది, నువ్వు ఏమన్నా చేయి నన్ను సుఖపెట్టు అనేది. ఈ శరీరం రోజు చేసే ఒక బోధ ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వేమన్నా చేసుకో, నన్ను మాత్రం సుఖపెట్టు. నీ పొట్ట ఏమంటుందంటే నువ్వు దొంగతనం చేస్తావా, పని చేస్తావా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావా, నాకు సంబంధం లేదు, నా ఆకలిని తీర్చు అంటది ఈ శరీరం. ఈ శరీరం ఏమంటుందంటే నువ్వు రొట్టెను దొంగిలిస్తావా, రొట్టెను సంపాదించుకుంటావా, రొట్టె కోసం అడుక్కుంటావా, నథింగ్, నా ఆకలిని తీర్చు. ఈ దేహం నీకు చెప్పే బోధ, నువ్వు ఏమైనా చేయి నన్ను సుఖపెట్టు. ఇప్పుడు ఇలా అనుకుందాం, నిత్యము శరీరంతో పోరాడే ఆత్మీయ జీవితాన్ని మోషే ఎన్నుకున్నాడు. ఇలా అనుకుందాం, అల్పకాల పాప భోగములను తృణప్రాయంగా ఎంచుకొని దేవుని బిడ్డలతో ఉండే శ్రమ, దేవుని బిడ్డలతో ఉండే ఆ యొక్క వేదన, కన్నీరే తనకి భాగ్యం. ఏమి మనం ఎంచుకుంటా ఉన్నాం? ఏది మనకి ఘనమైంది, ఏది మనకి ఘనహీనమైంది? చాలాసార్లు సేవకు వచ్చి కష్టాలు పడుతున్న సేవకులు చూస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళకు చులకన అంటారు, ఏదో పని చేసుకోవచ్చుగా. దేవుని సేవను ప్రేమించి సమస్తాన్ని విడిచిపెట్టి
దేవుడు ఇచ్చిన దాన్ని తింటాను, ఇచ్చిన దానితోనే బ్రతుకుతాను అని సేవకు వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తుల దృష్టికి పురుగుల్లాగా మిడతలాగా కనపడతారు. నేను చూడు నెలకు 1 lakh ఏం చేస్తా ఉన్నాను, నువ్వు ఈ 10 ఏళ్ళతోనే గడుపుతున్నావా కదా. చాలాసార్లు దేవుని సేవని ఘనంగా ఎంచుకున్న వాళ్ళని తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. చాలామంది. నేను ఇంకో మాట చెప్పినా ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తాను. సంచి తగిలించుకున్న వాడికి పిల్లని ఎవడైనా ఇస్తాడా? దేవుని సేవ చేయడానికి వచ్చాను, నేను సాగేదో యేసునితో నా జీవిత కాలం అంతా అని పాట పాడుకుంటూ సువార్త సేవ చేసేవాడికి ఎవడైనా పిలిచి పిల్లనిస్తాడా? నీ మొదట ప్రొఫైల్లో చూసేది ఏంటో తెలుసా? పిల్లోడి స్టేటస్, పిల్లోడి డిజిగ్నేషన్, పిల్లోడి శాలరీ. ఈ రెండు ఎంత ఇంపుగా నచ్చుతాయో. దేవుని ప్రేషిత సేవని చేసే, దేవుని మీదే ఆధారపడే, దేవునితోనే నడిచేవానికి మన ఇంటిలో చేర్చుకోగలమా ఆ వ్యక్తిని? మనం భక్తులమే, గొప్ప ఆత్మీయ విలువలు కలిగిన వాళ్ళమే, మనకెక్కడో చులకన. ఎవరో తెలుసా? నిజంగా దేవుని వెంబడించే వాళ్ళంటే మనకు చులకన. వాళ్ళని బలపరచాల్సింది పోయి, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి, వారి అవసరతలు గుర్తెరిగి చెయ్యి చాపి, అయ్యా నాకన్నా నువ్వు గరుడివి, ఎందుకో తెలుసా? నేనన్నా లోకాన్ని సేవించుకుంటూ సంపాదించుకుంటున్నా, నువ్వు దేవుని సేవిస్తూ దేవుని సేవలో కొనసాగుతా ఉన్నావు. ఇదిగో నాది కూడా నీదే, నీ సేవలో నాది వాడుకో. నీ శక్తితో 2 అడుగులు వేస్తావేమో, నా శక్తితో 10 అడుగులే. ఏనాడైనా మిషనరీ సేవను గురించిన ఆలోచన ఉందా? తమ సమస్తాన్ని విడిచిపెట్టి కొండల్లో కోణల్లో పరిచర్య చేస్తున్న సేవకుల దృష్టి ఒకటే. నేను అప్పుడప్పుడు అడుగుతాను, అయ్యా నూనె ప్యాకెటే 200-300 పైన ఉంది. ఒక నూనె ప్యాకెటే 200-300 ఉంటే నీకు వచ్చే ఈ కొద్ది దాంతో నీ కుటుంబాన్ని ఎలా గడుపుతావు? వాళ్ళు చెప్పే ఆన్సరు ఎంత రమ్యంగా ఉంటుందంటే అన్నా, ఎంత ఉన్నప్పుడు ఇంతగా ఆలోచిస్తాం, ఎంత ఉన్నప్పుడు ఇంతగానే ఆలోచిస్తాం. అంటే అర్థమేంటో తెలుసా? ఈ కొద్దిదే మాకు ఎలా ఉంటుందంటే సర్వ సమృద్ధి ఇచ్చినట్టుగా. ఎందుకంటే క్రీస్తుని బట్టి ఈ లావిష్నెస్ని మేము దృఢంగా ఎంచుకున్నాం. విచిత్రం ఏంటో తెలుసా? అన్నీ ఇచ్చినవాడు, సంపూర్ణంగా దేవుని వెంబడించే వాడి విషయంలో చులకన భావాన్ని కలిగి ఉన్నాడు. ఈనాడు మిషనరీలు బలపరిచే వాళ్ళు లేరు. టీవీ స్పీకర్లకి 1,000-1,00,000 పంపమంటే సింపుల్ పని. అది టక్ 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 అనుకోవడం, టింగ్ అని బెల్ వస్తుంది. అంటే వెళ్ళిపోయింది. నాకు వచ్చే ఆశీర్వాదం ఫ్లైట్లలోనో విమానాలలో వచ్చి నా నెత్తి మీద పడేస్తాడు దేవుడు. అంటే చాలా చులకన భాగం. అంటే తమ సమస్తాన్ని విడిచిపెట్టి పరిచర్య చేస్తున్న ప్రేషిత సేవకుల గురించి ప్రార్థించే వాళ్ళు కూడా కరువైపోతారు. మోషే దగ్గరకు వద్దాం. మోషే, ఐగుప్తు ధనం గొప్పదా, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్పదా? మోషే అన్నాడు, నాకు ఈ నిందే కావాలి. మోషే, అల్పభోగాలు ఉన్నాయి, అసలు నువ్వు కాలు కింద పెట్టడానికి లేదు, పరిమళ తైల సువాసన తీసుకొచ్చి నీకు పూసి అసలు చెమట వాసనే రాకుండా చేసే స్థితి అది. మరి మోషే అంటాడు, నాకు ఈ చెమట వాసనే నచ్చుద్ది. కారణం ఏంటి తెలుసా? నా దేవుని కోసం పనిచేస్తా కాల్చిన ఆ స్వేదం ఉందే, అది నాకు చాలా ఇష్టం. చాలా ఆ సెంటు కన్నా ఈ దుర్గంధమే నా దేవుని నామానికి మహిమ తెచ్చేదైతే నేను సెంటును వదిలేస్తాను, ఈ దుర్గంధాన్ని ప్రేమిస్తాను. కారణం ఏంటంటే నా దేవుని కోసం నేను ఖర్చు అవ్వాలి. 3వ మాట ఉంటుంది, రమ్యమైన మాట. ముందుకు పోతాను. మోషే, ఇంకేం పోగొట్టుకున్నావు? కింద ఇంకో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 26, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటకు ఒప్పుకొనలేదు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఫరోకి కుమారుడిగా ఉంటే ఆ రాజ్యాధికారం లేకపోతే రాచరికం ఒక లెగసీ కంటిన్యూ అవుద్ది. కానీ ఫరో ఏమంటాడంటే, అక్కడ నేను ఆవిడ కుమారుణ్ణి అని అనిపించుకునే కన్నా నేను నా దేవుని కుమారుణ్ణి అనిపించుకోవటమే నాకు ఘనత. ఈ లోకంలో చాలా మర్యాదలు వస్తాయి, చాలా డిజిగ్నేషన్స్ వస్తాయి, కానీ నీ నిజమైన మర్యాద దేవునిలోనే. గుర్తుపెట్టుకో. ఈ లోకం నిన్ను మేనేజర్ అనొచ్చు, ఈ లోకం నిన్ను అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు, ఈ లోకం నిన్ను మంచి స్కిల్ఫుల్ అనొచ్చు. దేవుడు పిలిచే నా కుమారుడు అనే మాటే నీకు నిజంగా జరిగే సన్మానం, నిజమైనటువంటి హానరేరియం. నీ నిజమైన గౌరవార్థం దేవునిలోనే ఉంది. నీ నిజమైన గౌరవం దేవునిలోనే ఉంది. ఉద్యోగం ఉన్నప్పుడు నీకు నాకు తెలిసిన అంకులు ఉన్నారు, ఆయన గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన మంచి పొజిషన్లో ఉండేవాడు. ఆయన మంచి ఎంత అంటే చాలా అందరూ గౌరవించేస్తాయి. ఉద్యోగం పోయింది, రిటైర్ అయ్యాడు. ఈయన తిరిగి జస్ట్ స్టేషన్కి పోయాడంట. ఒకసారి ఆయనే చెప్పాడు, స్టేషన్కి పోతే హోంగార్డు కూడా పట్టించుకోవట్లేదంట. ఎవరు? హోంగార్డు కూడా పట్టించుకోవట్లేదంట. ఆ రోజుల్లో ఆయన స్టేటస్ని బట్టి పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ రెస్పాండ్ అయిన స్థాయి అయింది. ఇప్పుడు పోతే స్టేషన్లో ఉన్న హోంగార్డు కూడా, అంటే ఈ లోకం నీకు ఇచ్చే పదవి, ఈ లోకం నీకు ఇచ్చే ఘనత ఇంతలో కనపడి అంతలో మాయమైపోయింది. మరి నీ నిజమైన ఘనత ఎక్కడుంది?
నీ నిజమైన వైభవం ఎక్కడుందంటే ఇది ఎవరు గ్రహించారు? మోషే గ్రహించాడు. మోషే ఏం పోగొట్టుకున్నావు? ఐగుప్తదనం. ఏం దొరికింది? నింద. మోషే ఏం పోగొట్టుకున్నావు? అల్పకాల భోగాలు. ఏం దొరికింది? శ్రమ. మోషే ఫరో ఏం పోగొట్టుకున్నావు? ఒక లెగసీని వదిలేసా, ఒక లెగసీ వారసత్వాన్ని వదిలేసా. మరి ఏం దొరికింది? క్రీస్తు వారసత్వంలో కొనసాగుతున్నాను. మోషే నువ్వేం పోగొట్టుకున్నావు? నేను 2 మాటలు చెప్పా. ఒకటి, దేవుణ్ణి మోషే ఎదుర్కొన్న విధానం, మోషే పోగొట్టుకున్న విధానం. 3వ చెప్పి క్లోజ్ చేస్తా. బాగుందండి, ఇంత భక్తి చేశాడు, నిందాశ్రమాన్ని, మరి ఏమి సాధించాడు, ఏం పొందుకున్నాడు చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. మోషే ఏం పొందుకున్నాడు? ఒక మాట చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక రమ్యమైన మాట ఉంది. ఏమనుంది అక్కడ? 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం ఏమని రాయబడింది? 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, చాలా ప్రాముఖ్యమైన మాట. ఎప్పుడు కూడా దేవుని కాలింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ స్వజనుల్లో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే నీ వర్గంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఒక రకమైన గ్రూప్లో నుంచి బహుశా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. నిన్ను పిలిచిన పిలుపుని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన సంగతి. నువ్వే జనాంగం, నువ్వు అన్ని జనాంగం నుండి తీయబడ్డావు, నీకు వందనాలు. ఎందుకో తెలుసా? నీ జనాంగం బాధ్యత అంతా నీదే. నేను అనుకుంటాను ఒక్కోసారి మా చుట్టాల బాధ్యత అంతా దేవుడు నాకే ఇచ్చాడు అని అనుకుంటాను. ఎందుకనంటే ఆ ఉన్న రీజియన్లో, ఆ ఉన్న బంధువుల మధ్య నేను చెబితే సువార్త, నేను చెప్పకపోతే బహుశా వాళ్ళు బయట వింటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నాకు బంధువులు కాబట్టి వాళ్ళందరినీ రక్షణలోకి వచ్చేటట్లుగా చేయాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాది. అంటే నిన్ను ఏ తెగ నుండి ఏర్పాటు చేసుకున్నాడో ఆ తెగలో నీకు బాధ్యత ఉంది. నువ్వు ఏ వర్గం నుండి, నిన్ను ఒకవేళ ఒక ఎంప్లాయీ తీసుకున్నాడా, నీ ఆఫీసులో వాళ్ళందరి బాధ్యత నీదే. నువ్వు ఒక టీచర్వా, నీ స్కూల్లో ఉన్న పిల్లల బాధ్యత అంతా నీదే. ఏది? జ్ఞాన సంబంధమైన బాధ్యతే కాదు, ఆత్మీయ సంబంధమైన బాధ్యత కూడా నీదే. ఒకవేళ నువ్వు ఒక గ్రూపుకు నాయకుడివా, నువ్వు నాయకత్వం వహిస్తున్న నీ గ్రూప్ అంతటి మీద దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు. నిజంగా మిమ్ములను పిలిచిన పిలుపుని ఏం చేయాలంటే అక్కడ చాలా రమైన మాట ఏమనుంది? మిమ్మల్ని పిలిచిన చూడుడి. చాలాసార్లు మన పిలుపుని మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డామో మర్చిపోయాం, మన స్థితి ఏంటో మర్చిపోయాం, మనం ఏ మురికిలో తిరిగేవాళ్ళమో, ఏ జ్ఞానం లేకుండా బ్రతికామో, ఏ అన్య సాంప్రదాయాల్లో ఉన్నామో, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నామో. ఇప్పుడు కొంచెం అన్ని స్టేటస్లు వచ్చిన తర్వాత ఆ పిలుపు పోయింది, ఆ పిలుచుకున్న ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశం కూడా పోయింది. ఒకసారి ఆయనకి తిరిగి నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, కింద ఒక రమ్యమైన మాట ఉంటుంది. ఏమని అదే లో కంటిన్యూషన్లో 26వ వచనం ఏమని రాయబడింది? 27వ వచనం చూద్దాం. 27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లను జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం. నాకన్నా గొప్పోళ్ళు ఉన్నారు, నాకన్నా జ్ఞానులు ఉన్నారు, నా వంశావళిలో ఉన్నారు, నా ఇంటి పేరులో ఉన్నారు, లేదు నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు. దేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకంటే నాకన్నా జ్ఞానులను చెప్పుకునేవాళ్ళు, నాకన్నా గొప్పవాళ్ళని చెప్పుకునే వాళ్ళను కూడా సిగ్గుపడే స్థాయిలో దేవుడు ఉంచడంలో ఉద్దేశం ఏంటంటే నా ద్వారా ఆయన వెల్లడి చేయబడడం ఆయన యొక్క ఉద్దేశం. అది ప్రాముఖ్యం. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? నీ ఉద్యోగం చేసే పరిస్థితిలో, వాతావరణంలో నీ దేవుడు ఎవరో నువ్వు చెప్పగలగాలి. సత్తెనపల్లికి మాకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము సత్తెనపల్లిలో 3 సంవత్సరాలు ఉన్నాం. 3 సంవత్సరాల్లో నేను 7 కాలేజీలు మారా. 3 సంవత్సరాలు 7 కాలేజీలు ఎవడైనా పాఠాలు చెబుతాడా? నేను చెప్పాను. కారణం ఏంటంటే ఏ కాలేజీలో అయినా దేవుని వాక్యం చెప్పగానే నా ఉద్యోగం ఊడుద్ది. అక్కడ దేవుని గురించి ఏదో ఒక సందర్భం వస్తుంది, ఏదో ఒక యానివర్సరీ వస్తుంది, లేకపోతే క్రిస్మస్ వస్తుంది, ఆ ఫెస్ట్ జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తాను ప్రిన్సిపల్ని, అందరికీ ఒకసారి 1200 మంది స్టూడెంట్స్కి దేవుని వాక్యం చెప్పించే భాగ్యం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజు నా ఉద్యోగం పోయింది. నేను ఒకటే అనుకునేవాడిని, ఇక్కడ ఉద్యోగం పోయిందంటే దేవుడు ఇంకో చోట ఎక్కడో రెడీగా చేశాడు. 3 సంవత్సరాల్లో 7 కాలేజీలు మారాను. 8వ కాలేజీకి మళ్ళీ తిరిగి గుంటూరే వచ్చాను. అంటే చాలాసార్లు దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నిమిత్తమే నిన్ను పిలిచిన పిలుపు నీకు అర్థమైందా? నీ స్వజనుల్లో నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నీ స్వజనుల బాధ్యత ఎవరిది? నీ గ్రూపులో నుండి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ గ్రూప్ బాధ్యత ఎవరిది? లేకపోతే నీ రీజియన్లో, లేకపోతే నీ ఇంటి పేరులో, లేకపోతే నీకున్న పరిస్థితిలో నిన్ను పిలిచాడంటే నువ్వు అక్కడేదో నువ్వు ప్రెజుడైజ్ చేసుకోవడం కాదు, నీ పని అక్కడ ఉంది. మర్చిపోయావా?
నీ స్థానం మర్చిపోయావా? నువ్వెవరో మర్చిపోయావా? ఫరో కుమారుడిగానే ఉంటే మోషే గురించి ఇప్పుడు మనం అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఫరో కుమారత్వాన్ని వదులుకున్నాడు కాబట్టి, దేవుని కుమారత్వంలోనికి వచ్చాడు కాబట్టి మోషే గురించి ఇంతసేపు చర్చ, ఈ గంట సేపు మీటింగ్. ఒక వ్యక్తి గురించి గంట సేపు మనం మాట్లాడుకుంటున్నామంటే అర్థమైంది తెలుసా? ఆ వ్యక్తి దేవుని వాడయ్యాడు. ఇలా అనుకుందాం, మిమ్మును పిలిచిన పిలుపు ఎట్టిదో చూడండి. కొన్నిసార్లు స్టేటస్లు వదిలిపెట్టి చూడండి, డిసిగ్నేషన్స్ వదిలిపెట్టి చూడండి. మీరెవరో మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరెవరో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితి నుండి వచ్చారు, ఏ స్థాయిలో నుండి వచ్చారు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఇది చాలు చెప్తే అదే పెద్ద సువార్త. ముందుకు పోదాం. అతిశయించువాడు, అక్కడ ఆ మాట ఉంది. ఏమన్నది అక్కడ 27వ వచనంలో? దేవుని యందు అతిశయం మనకు నిజమైన అతిశయం అని చెప్తూ 30వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది? 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం ఏమని రాయబడింది? 1 కొరింథీ అతిశయించువాడు 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు అని చెబుతూ కింద అంటాడు, ఆయన యందున్న మనం నిజమైన తగ్గింపు జీవితం కలిగి ఉండటం అంటే 4 మాటలు చెప్పి కంక్లూడ్ చేశాడు. ఏమనుందంటే, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. ఇలా అనుకుందాం, జ్ఞానమును అంటే ఆయన నాకు జ్ఞానము అంటే అర్థమైందంటే, నా జ్ఞానాన్ని పక్కన పెట్టడమే తగ్గింపు, ఆయన జ్ఞానాన్ని ధరించుకోవడమే నాకు నిజమైన హెచ్చింపు. ఇందాక తమ్ముడు చెప్తా అసెండింగ్ డిసెండింగ్ గురించి చెప్పాడు, ఆరోహణం అవరోహణం గురించి. అంటే అర్థమైందంటే, ఆయన తగ్గించుకొని భూమి మీదకి రావడాన్ని బట్టి ప్రతి నాలుక ఆయన పొగిడిందంట, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగిందంట. అంటే మనం ఎప్పుడు లోక విషయంలో తగ్గించబడతామో, దేవుని విషయంలో అప్రైజ్ చేయబడతాం. ఇక్కడ దేవుడు మనకేమై ఉన్నాడు అంటే, దేవుడు మనకు జ్ఞానమును. అంటే నా జ్ఞానం తీసేయాలి, దేవుని జ్ఞానం నాలో ఫలించాలంటే ముందుగా నేను జ్ఞానిని అన్న విషయాన్ని వదిలిపెట్టాలి, నా జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. రెండో మాట ఏమని రాయబడింది? కంటిన్యూషన్. ఆయన మనకు జ్ఞానమును, నాకు ఒక నీతి ఉంది. ఏంటా నీతి అంటే? స్వనీతి అనుకోండి. ఒకటి జ్ఞానం, నా లోక జ్ఞానం, నా పుస్తక జ్ఞానం, నా డిసిగ్నేషన్ జ్ఞానం, నా పని జ్ఞానం, చాలా జ్ఞానం ఉంది. కానీ నేను దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో నుండే వస్తుంది. దేవుని సన్నిధిని ఎవడు బాగా అనుభవిస్తాడో వాడు దేవుని జ్ఞాని. దేవుని సన్నిధిని ఎవడు బాగా అనుభవిస్తాడు అంటే, రోజు ఎవడు బైబిల్ చదువుతాడో, ఎవడు వాక్య పఠనం కలిగి ఉంటాడో, వాక్యంతో సంబంధం కలిగి ఉంటాడో, దేవుని స్వరాన్ని వింటాడు, వాడు జ్ఞాని. అంతేగాని 4 పుస్తకాలు చదివి పేరు పక్కన 4 పీజీలు డిగ్రీలు పెట్టుకున్నంత మాత్రం వాడు జ్ఞాని అవడు. లోక జ్ఞాని అవుతాడేమో కానీ దైవ సంబంధమైన జ్ఞాని కాలేడు. అంటే దేవునిని ధరించుకున్న వాడే, దేవుని సన్నిధిని అనుభవించిన వాడే నిజమైన జ్ఞాని. రెండవదిగా కింద దేవుని యొక్క నీతి. అవును, నా నీతి నాకు చాలా బోధ చేస్తుంది. నా నీతి స్వనీతి, దుర్నీతి, చాలా రకాల నీతిని కలిగి ఉన్నాయి. కానీ దేవుని నీతే నా నీతి అని చెప్పడమే తగ్గింపు. తగ్గింపు ఏంటంటే, నా నీతిని పక్కన పెట్టి దేవుని నీతిని నేను ధరించుకోవడమే తగ్గింపు. ముందుకు పోదాం. పరిశుద్ధత. అంటే నేను పరిశుద్ధంగా ఎంచేవి కొన్ని ఉన్నాయి. అంటే నేను అవ్యాచమైనవి చూడను, లేకపోతే ఇవి చేయను అవి చేయనని నేను పెట్టుకున్న ఒక పరిశుద్ధ వలయం ఉంది. ఇది కాదు. దేవుడు కోరుకున్న పరిశుద్ధత వేరు. ఈ లోకం నిన్ను పరిశుద్ధంగా చూసే విధానం వేరు, దేవుడు కోరుకున్న పరిశుద్ధత వేరు. అంటే నేను నా స్థాయిని వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించినప్పుడే ఆయన పరిశుద్ధత నేను పొందుకుంటాను. ఆయన పరిశుద్ధ మార్గంలో నేను జీవించడానికి వీలు కలుగుతుంది. 4వదిగా ఆయన నాకు విమోచన. ఈ 4 గురించి ఏమని రాయబడిందంటే, జ్ఞానం అన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకోవాలట, నీతి అన్నప్పుడు దాన్ని అనుసరించాలట, పరిశుద్ధత అన్నప్పుడు దాన్ని ధరించాలట, విమోచన అన్నప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలంట. ఈ 4 మాటలు మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకుందాం. దేవుని జ్ఞానం అన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకోవాలట, దేవుని నీతి అన్నప్పుడు దాన్ని అనుసరించాలట, దేవుని పరిశుద్ధత అన్నప్పుడు దాన్ని ధరించుకోవాలట, దేవుని విమోచన అన్నప్పుడు దాన్ని స్వతంత్రించుకోవడమే తగ్గింపు. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. నిజమైన తగ్గింపు అంటే నా జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానాన్ని నేను అనుసరించటం. రెండవది, నా తగ్గింపు అంటే నా నీతిని పక్కన పెట్టి దేవుని నీతిని అనుసరించడమే తగ్గింపు. ఇలా అనుకుందాం.
దేవుణ్ణి ఆ సన్నిధిలో తగ్గింపు అంటే నేను పరిశుద్ధుణ్ణి అనుకునే కన్నా దేవుని పరిశుద్ధత ఏంటో తెలుసుకొని దాన్ని నేను ధరించుకోవడమే తగ్గింపు. అంత మాత్రమే కాదు, నేను ఈ లోకంలో కొన్నిటి నుండి బయటకు వచ్చానని నేను ఫీల్ అవ్వచ్చు, కానీ నిజమైన విమోచన నా యేసుక్రీస్తు వారిని గుర్తెరిగి నేను ఆయన్ని స్వతంత్రించుకోవడం ఉందే, అదే నా నిజమైన తగ్గింపుకు తార్కాణం. మోషే ఏం పోగొట్టుకున్నాడు, ఏం పొందుకున్నాడంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు మోషే, దేవుని నీతిని పొందుకున్నాడు మోషే, దేవుని పరిశుద్ధ జీవితాన్ని పొందుకున్నాడు మోషే, దేవుని యొక్క విమోచనను తాను అనుభవించడమే కాదు ఇశ్రాయేల్ అందరూ అనుభవించేటట్టుగా చేశాడు మోషే. ఇప్పుడు ఇలా అనుకుందాం, దేవుడు మోషే దేవుని ఎదుర్కొన్న విధానం, రెండవదిగా మోషే పోగొట్టుకున్నవి, మూడవదిగా మోషే పొందుకున్నవి. ఇప్పుడు బలలో చేయబోతుంది మనం పరీక్షించుకుందాం. మనం దేవుని సన్నిధిని ఎలా ఎదుర్కొంటున్నాం, దేవుని సన్నిధిని ఎలా ఎదుర్కొంటున్నాం, అసలు దేవుని సన్నిధిని ఎదుర్కొన్న అనుభవం ఉందా, దేవునితో సంభాషిస్తున్న అనుభవం ఉందా? ఒక ప్రశ్న, ఈ ఉదయకాలం దేవుడు నీతో ఏం మాట్లాడాడు? పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్లు చూసుకొని ఎంతమంది మెసేజ్లు పెట్టారో లైకులు టిక్కులు పెట్టుకునే బతుకు అయిపోయింది. పొద్దున్నే లెగవంగానే సెల్ ఫోన్ చూసుకొని నాకు ఎంతమంది నా ముఖార విందానికి లైకులు కొట్టారో లేకపోతే అది కొట్టారు, ఈ క్యాలిక్యులేషన్ ఎక్కువైంది. కానీ వ్యక్తిగతంగా నేను నా దేవుడిని ఎదుర్కొన్నానా లేదా, నా దేవుని సన్నిధిని రెండవది, నా దేవుని కోసం నేను ఏం పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను, ఏది నేను పోగొట్టుకోవడం నాకు అవసరం. మూడవదిగా ఈ పోగొట్టుకోవడం ద్వారా దేవుడు మరలా తిరిగి ఎలా ఆయన నీతితో ఆయన జ్ఞానంతో ఆయన నింపుతున్నాడు. ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, యోగ్యకరంగా బలలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, వాక్యానుసారంగా బలను సమీపించడానికి మనం ప్రయత్నం చేద్దాం.